ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం. సంప్రదించండి. డబ్బు సంపాదించాలి అని అన్నా, మనకంటూ కాస్త భరోసా కావాలి అని అనుకున్నా, అంటే ఇన్వెస్ట్మెంట్స్లో పరంగా చూసుకున్నా, లేకపోతే తరతరాల ఆస్తి వారసత్వంగా చూసుకున్నా, భూమి మీద ఇన్వెస్ట్ చాలా మంది చేస్తూ ఉంటారు. తెలుసో తెలియకో చేసినటువంటి కష్టార్జితం అంతా ఆ భూమి మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ భూమి గనక వివాదాలలో చిక్కుకుంటే ఆ బాధ మాత్రం వర్ణనాతీతం. నిజంగా అంటే నిజంగా. ఎందుకంటే అది ఫేస్ చేస్తున్న వాళ్ళలో నేను కూడా ఉన్నా కాబట్టి. భూమి రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ ఉంది. పలానా దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అని అంటే ఎంతమంది కథలు వెళ్తారు తెలుసా అండి. అంటే ఇవాళ మనం తెలుసుకోబోయే దివ్య తిరుపతి గురించి ఒకటైతే, నేను ప్రత్యేకంగా విజయవాడ విజయకీలాద్రి దగ్గర ఉన్నటువంటి భూవరాహస్వామి గుడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఇన్ని వారాల పాటు ఇన్ని ప్రదక్షిణాలు చేసి స్వామికి బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అన్ని పరిష్కారం దొరుకుతాయి అని అయితే చెప్తున్నారు. ఇందులో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే తెలుసుకుంటే మనతో పాటు మనకి అవసరమైన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజా రామానుజదాస్ గారిని అడుగుదాము. ఏ దివ్య దేశాన్ని దర్శించుకుంటే ఈ భూ సమస్యలు అన్నీ కూడా మనకి పరిష్కారం లభిస్తాయో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. మీరు అన్నట్లుగా మనకి విజయవాడలోనే అత్యంత సమీపంలోనే సీతానగరంలో విజయకీలాద్రి మీద భూవరాహస్వామిని నెలకొల్పారు మన చినజీర స్వామివారు. చాలా మందికి ఎలా అంటే వాళ్ళ సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటూ వచ్చింది అని అనిపించింది. భూ సంబంధిత సమస్యలకి చక్కని పరిష్కారం భూవరాహస్వామిని దర్శించడం. అదే సమయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేకించి ఒక దివ్యదేశం ఉందండి. అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని అక్కడ హోమం చేయించుకొని అక్కడ మొక్కుబడి చేసి వస్తే ఖచ్చితంగా మనకి 3 నెలల లోపే మనకు సంబంధించినటువంటి భూ సమస్యలు, ఆ తగాదాలు ఇవన్నీ పరిష్కృతం అవుతాయి అని చెప్తారు. ఇల్లు ఎప్పటి నుంచో కట్టుకోవాలని ఉండి ఈ రోజుల్లో కట్టుకోలేనటువంటి పరిస్థితి, లేదా అపార్ట్మెంట్స్ కి ముందుగానే అడ్వాన్స్లు ఇచ్చేసుకొని, కానీ రియల్ ఎస్టేట్ పడిపోవటంతో ఈ వీళ్ళు కట్టేటువంటి వాళ్ళు బిల్డర్ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళు సగం కట్టి ఆపేసి ఇలా చాలా మంది ఇంటి సమస్యతో బాధపడే వాళ్ళని మనం చూస్తున్నాం. మరొకటి ఈ ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను అయితే కబ్జా చేసేటువంటి వాళ్ళు, ఇలాంటివి అన్ని చాలా మంది మనం చూస్తూ ఉన్నాం మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఒక బెస్ట్ పరిష్కారం ఏమిటి అంటే, చెన్నైకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి తిరుక్కడల్ మల్లై, మహాబలిపురం అంటారు. ఒక పాట కూడా ఉంది, మహాబలిపురం 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 అంటాం వెనకటి రోజుల్లో. ఆ మహాబలిపురమే సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి చెన్నైకి దగ్గరలోని మహాబలిపురం అనే, అంటే మనకి సంప్రదాయ పేరు ఏంటంటే తిరుక్కడల్ మల్లై అంటారు. అక్కడ స్థలసేన పెరుమాళ్. ఆ స్వామిని దర్శించినంత మాత్రాన్నే తీరిపోతాయి భూ సంబంధితమైనటువంటి సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది ఆ స్వామి అనుగ్రహంతో. ఎందుచేతన అంటే ఆ స్వామి నేల మీద శయనించి దర్శనమిస్తారు. మనకి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, పడుకున్నటువంటి అలంకారంలో స్వామి, ఉదాహరణకి శ్రీరంగం తీసుకోండి, ఎలా ఉంటారు? ఆదిశేషుడు చుట్టలు చుట్టలుగా చుట్టుకొని ఉంటే 5 తలల ఆదిశేషుడు కింద ఆయన మీద పవళించి దర్శనమిస్తాడు. ఇంకా వేరే ఏది విదేశమైనా చూడండి, పడుకున్నటువంటి స్వామి అంటే ఆదిశేషుడి మీద శయనించి దర్శనమిస్తారు. కానీ తిరుక్కడల్ మల్లైలో భూమి మీదే పడుకొని దర్శనమిస్తారు. భూమిదేవి నిరంతరం స్వామితో నేరుగా కలిసి ఉంటుంది. అక్కడ ఒక క్షేత్రంలో మాత్రం, తిరుక్కడల్ మల్లై లేదా మహాబలిపురం, ఈ క్షేత్రంలో భూమిదేవితోనే ఉంటారు కాబట్టి నిరంతరం స్వామి భూమి మీదే శయనించి ఉంటారు కాబట్టి స్థలసేన పెరుమాళ్ అని ఆ పెరుమాళకి ఒక పేరు. కాబట్టి ఆ భూమిదేవి తాయార్ల యొక్క అనుగ్రహం, ఆ స్వామి యొక్క అనుగ్రహంతో భూ సంబంధిత తగాదాలన్నిటికీ చక్కని పరిష్కారం లభిస్తుంది. ఎందుకు ఆ స్వామి అక్కడ నేల మీద పడుకొని ఉన్నారు అంటే దీనికి ఒక స్థల విశేషం ఉంది. ఏమిటంటే బ్రహ్మాండ పురాణంలో ఈ కథ వస్తుంది. ఈ క్షేత్రానికి సంబంధించి తిరుక్కడల్ మల్లైలో ఒకసారి పుండరీక మహర్షి అని ఒక మహర్షి, ఆ స్వామి తిరువిడవిందై అని ఒక దివ్యక్షేత్రం గతంలో కూడా మనం చెప్పుకున్నాం, భూవరాహ స్వామి వేంచేసి ఉంటారు అక్కడ కూడా. కానీ అక్కడ స్వామి ఏంటంటే నిత్య కళ్యాణ పెరుమాళ్ పేరు మీదుగా మనకి వివాహానికి వచ్చేటువంటి ఆటంకాలన్నీ తొలగించడానికి వేంచేసి దర్శనమిస్తారు. నిత్య కళ్యాణ పెరుమాళ్ తిరువిడవెందై అక్కడికి దగ్గరలోనే ఉంటుంది ఈ క్షేత్రం. పుండరీక మహర్షి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే దారిలో ఒకసారి చక్కని కోనేరు కనిపించింది. కోనేరు నిండా తామరలు పూసి ఉన్నాయి, విరగబూసి ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ తామర పుష్పాలు, దాని నిగ దాని యొక్క సువాసన ఇవన్నీ చూసినటువంటి ఆ పుండరీక మహర్షికి దీన్ని తీసుకువెళ్ళి ఎవరైనా గొప్ప
గొప్పవాడైనటువంటి భగవంతుడికి సమర్పించాలి. ఎవరికి సమర్పించాలి? ఎక్కడున్న స్వామికి సమర్పించాలి? అర్థం కాలేదు. అంతలో ఒక అశరీరవాణి వినిపించింది ఈ పుండరీక మహర్షికి. ఈ పుష్పాలను తీసుకువెళ్ళి పాలకడలలో నిద్రిస్తున్నటువంటి స్వామికి నువ్వు సమర్పించు అని. ఇంక వెంటనే పాలకడలకు ఎలా వెళ్ళాలి? క్షీరాబ్దికి వెళ్ళాలి నేను. ఎలా వెళ్ళాలి? ఈ సముద్రాన్ని సముద్రం తీరంలో కదా ఇది ఉంది. ఈ సముద్రాన్ని సముద్రం దాటి దాటి వెళ్ళాలి అని ప్రయత్నం చేశాడు పుండరీకుడు. సముద్రాన్ని దాటడం అంటే మాటలా అండి? దానికోసం ఈ పుష్పాలన్నీ కూడా వడలకు ముందే సముద్రాన్ని దాటి, ఈ సముద్రం మాత్రమే కాదు, అక్కడ పాల సముద్రంలో ఉన్న భగవంతుడికి సమర్పించాలి పుష్పాలు అని అశరీరవాణి చెప్పిన మాట మేరకు ఈయనేంటంటే సముద్రంలో గోడ కట్టే ప్రయత్నం చేశాడు. సముద్రంలో గోడ కట్టేసి 2 వైపులా అందులో నీళ్ళన్నీ తోడేస్తూ ఉన్నాడు. ఎంత తోడినా వస్తూనే ఉన్నాయి. సముద్రంలో సముద్రంలో నీరు మనం నీళ్ళు. తోడగలమా? అదే, ఎంత ఆయనకు అసలు తోడినా ఆలోచన అయితే చూడండి ఎట్లుందో. గోష్పదం అంతే. సముద్రంలో ఎంతో నీరు ఉంటుంది. మనం ఎంత తోడినా ఒక లేగ దూడ కాలు మోపిన ప్రదేశంలో ఎన్ని నీళ్లు ఉంటాయి? అంత మటుకు మనం చేసే ప్రయత్నం. అంతే. అంత సముద్రంలో నీరు ఎలా తోడతాం? అది కావడం లేదు. ఒక పక్కన చూస్తే పుష్పాలు వడలిపోతున్నాయి. నిగనిగ తగ్గిపోతుంది. ఈయనకేమిటంటే ఆవేదన. అయ్యో! ఈ పుష్పాలు వడలిపోక ముందేనే నేను తీసుకువెళ్ళి ఆ స్వామికి ఆ స్వామికి ఇవ్వాలి సమర్పించాలనుకుంటే ఇదేమిటి ఇట్లా ఉంది అంటే, చూసేటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు చేస్తున్నది ఎటువంటి పని అయ్యా? ఇది అయ్యే పని కాదు. వదిలేసే అని అన్నా కూడా ఈయన ఎక్కడా తగ్గడం లేదు. నేను సమర్పించవలసిందే అని అలాగే సమర్పిస్తున్నారు. ఇక చూసి ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడే స్వయంగా ఒక వృద్ధుడి వేషంలో అక్కడికొచ్చాడు. వచ్చి "ఏమయ్యా! ఏం చేస్తున్నావు నువ్వు?" అంటే, "సముద్రంలో నీరంతా తోడుతున్నాను. నేను పాలకడలకు వెళ్ళాలి. అక్కడికి వెళ్లి స్వామికి సమర్పించాలి ఈ పూలని" చెప్పారట. "నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? ఎలా కుదురుతుంది ఇది?" అంటే, "నాకవన్నీ తెలీదు. అశరీరవాణి చెప్పింది నేను చెయ్యాలి. నేను ఆ స్వామికే సమర్పించాలి. నా మనసులో అలాగే ఉంది" అని చెప్తారు. సరే నువ్వు అలాగే చేద్దువు గాని, "పెద్దవాడిని అయిపోయాను. బాగా ఆకలేస్తుంది. నా కోసం ఏదైనా తెచ్చిపెట్టు. తర్వాత మళ్ళీ తవ్వుకుందువు గాని, మళ్ళీ తోడుకుందువు గాని నీళ్ళని" అని చెప్పారట ఈ వృద్ధుడి రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. సరే అని ఈ పునరీకుడు పక్కకు వెళ్ళాడు. ఈ ముసలివానికి ఏదైనా ఆహారం తీసుకొద్దాం అని వృద్ధుడి రూపంలో ఉన్న స్వామికి. ఈయన వచ్చేటప్పటికి పునరీకుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు, వృద్ధుడి రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఆయన ఎలా అయితే దర్శించాలనుకున్నారో అదే రూపంలో నేల మీద పడుకొని దర్శనమిచ్చాడు. అబ్బబ్బబ్బా! ఈయన వచ్చి అద్భుతం. చూసేటప్పటికి స్వామి చక్కగా దివ్యంగా అక్కడ పాలకడలిలో శ్రీమన్నారాయణుడు ఎలా అయితే వేంచేసి ఉంటాడో అదే రూపంలో అలాగే పవళించి దర్శనం ఇచ్చేటప్పటికి ఆశ్చర్యం అనిపించింది. "స్వామి, నీవు నన్ను పరీక్ష చేయటానికి కోసమా వచ్చావు ఇక్కడికి? నాకు ఎలా అయితే దర్శనం ఇచ్చావో తర్వాత తరాల వాళ్ళకు కూడా నువ్వు ఇలాగే దర్శనం ఇవ్వాలి స్వామి" అంటూ పుండరీక మహర్షి కోరిన కోరిక మేరకు ఆ శ్రీమన్నారాయణుడు అలాగే భూశయనంగా ఆ నేల మీదే పవళించి స్థల శయన పెరుమాళ్ అంటారు. అందుకే ఆ స్వామి ఆ విధంగా దర్శనమిస్తారు. అద్భుతమైనటువంటి క్షేత్రం. 2 కళ్ళు సరిపోవు. చాలా విశాలమైన క్షేత్రం మహాబలిపురం. ఇక్కడికి దగ్గరలోనే మనకి అద్భుతమైన కృష్ణ బటర్ బాల్ కూడా కనిపిస్తుంది. అంటే కొండలు ఉంటాయండి నున్నగా. ఆ కొండల మీద పెద్ద ఒక రాయి రౌండ్‌గా ఉంటుంది. బటర్ బాల్ కృష్ణ చేతిలో ఉన్న వెన్నముద్దలాగా అని అంటారనమాట. పెద్ద రాయి. ఆ రాయి కింద టిప్ మాత్రమే కిందున్న కొండకి ఆనుకుని ఉంటుంది. ఎంత విశేషం అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ రాయి దొర్లలేదు. హ్మ్. ఆ కిందుండే కొండ కూడా నున్నగా ఉంది. దాని పైన ఈ పెద్ద బాల్ ఉంది. ఎన్ని వర్షాలొచ్చినా, తుఫాన్లొచ్చినా ఎప్పుడు కూడా చెక్కు చెదరలేదు. అవి అలాగే ఉంది. అది అద్భుతమైనటువంటి అక్కడ సన్నిధి విశేషాల్లో పాటు ఇది కూడా మనం చూసి రావచ్చు. ఇంకా చాలా విశేషాలతో కూడుకొని ఉన్న మహాబలిపురం చక్కగా దర్శనీయమైనటువంటి స్థలం మాత్రమే కాదు, భూ సంబంధిత తగాదాలకు చక్కని పరిష్కారం. అంటే అమ్మ అక్కడికెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడమా? ఇందాక మీరన్నట్టు ఏదో హోమం గూడా జేయాలి అన్నారు. అవకాశం ఉంటే అక్కడ అర్చక స్వామిని అడిగితే వాళ్ళు మన పేరు మీద హోమం చేపిస్తారక్కడ. హ్మ్. అది చేస్తే మరీ విశేషం అని చెప్తారు. హ్మ్. అట్లా భగవంతుడికి మొక్కుబడి చేసి కుదిరితే శక్తి వంచన లేకుండా అక్కడ స్వామికి ఏదైనా సమర్పించుకోవటమో, లేకపోతే హోమం అవకాశం ఉంటే హోమం చేయడమో, మాకు అవకాశం లేదండి. చక్కగా దర్శనం చేసుకొని రండి. భగవంతుడికి మొక్కుబడి చేయండి. నిండు విశ్వాసంతో చేయండి. నమ్మకంతో చేయండి. తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. అలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళలోనే. ఎకరాల స్థలం అన్యాక్రాంతం అయిపోయి ఇక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని మొక్కుబడి చేసి వాళ్ళు ఇక్కడ హోమం చేయించుకొని తిరిగి వాళ్ళ భూమిని పొందినటువంటి వాళ్ళు కూడా మన గోష్ఠిలో ఉన్నారు. అంటే ఆ దివ్య దేశానికి వెళ్ళడం ఇంకా భక్తుల చేతిలో ఉంది. బట్ ఎంత కష్టం అంటే ఆ భూ సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఫేస్ చేస్తూ మానసిక క్షోభని అనుభవిస్తున్న వాళ్ళు అవును. చాలా మందే ఉంటారు. ఈ వీడియో ద్వారా అంటే వారిలో నేను కూడా ఒకదాన్ని ఉన్నాను కాబట్టి ఎన్నో నాకు ప్రయత్నాలు నాతో పాటు చేస్తుంటారు ఎలాగో. ఎగ్జాక్ట్లీ దాంట్లో ఈ ఒక ప్రయత్నం
ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి రూపాయి కూడబెడితేనండి ఇల్లు ఏర్పడేది. అదే కదా! స్థలమే కావచ్చు, ఇల్లే కావచ్చు. ఎంత చిటుక్కున కష్టం. పోతే ఎంత ఆ! కష్టంగా ఉంటుంది. ప్రాణం ఉస్సురు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా దీన్ని తీసుకొని భగవంతుడి మీద విశ్వాసం ఉంచి తిరుక్కడల్ మల్లై లేదా మహాబలిపురం అక్కడ స్థలసేన పెరుమాళని దర్శించుకొని రండి. చెన్నైకి అత్యంత సమీపంలోనే ఉంది. చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఎవ్వరిని అడిగినా చెప్తారు. మీకు బస్సులు కూడా నంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయి. అమ్మ మీరు కూడా మంగళాశాసనం మీ వీడియో ద్వారా ఇవ్వండి అందరికి మాలాంటి తప్పకుండా వాళ్ళందరికీ. అండి. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ స్థలసేన పెరుమాళ్ యొక్క అనుగ్రహంతో, ఆ భూ వరాహస్వామి యొక్క కృపతో తప్పకుండా వాళ్ళ సమస్యల నుంచి త్వరితగతిన గట్టెక్కాలని ఉడయవర్ల తిరువిడ వద్ద విజ్ఞాపన చేస్తున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.